యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఈ దినం 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి లీఫ్ ఇయర్గా చెప్పబడే ఫిబ్రవరి 29. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న వారు మరలా 4 సంవత్సరాల వరకు జన్మదినం జరుపుకోలేరు. ఎందుకంటే ఈ తేదీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇట్స్ ఏ స్పెషల్ డే. కనుక ఈ దినం ప్రత్యేకంగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అనుదినము దేవుడు మనకిస్తున్నాడు. అప్పుడే 2 మాసాలు మనం 2016 సంవత్సరంలో ముగించుకున్నాము. దేవుని కృప. దినాలు చాలా వేగంగా వెళుతున్నాయని అనిపిస్తుంది. సమాజాన్ని చూస్తున్నప్పుడు మన బాధ్యత పెరుగుతోంది. సమాజానికి సువార్త అవసరం. సువార్త భారతదేశం అంతా వ్యాపించాలి. సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. గ్రీసు దేశస్థుడు, రోమియుడు, యూదుడు అనే ఏ భేదం లేకుండా సువార్త నమ్మే ప్రతి వారికి రక్షణ కలుగు చేస్తుందని పౌలు గారు రోమీయులకు తెలియజేశాడు. సువార్త ఎలా అందుతుంది మన దేశంలో? ఇది మనం ఆలోచించాలి. ఈ స్పెషల్ డే, ఈ ప్రత్యేక దినం దేశమంతటికి, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు, అన్ని జాతులకు, అన్ని భాషల ప్రజలకు సువార్త అందాలని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రేయర్ ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉండునుగాక. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. లెట్ ద ఇండియా బీ సేవ్డ్. భారతదేశం రక్షించబడినట్లు ప్రార్థిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఫిబ్రవరి 29 ఒక ప్రత్యేక దినం. 4 సంవత్సరాలకు ఒకసారి ఈ దినం మాకు ఇస్తున్నారు. 2016లో ఇచ్చారు, మరలా 2020లోనే. కనుక ఈ దినం ఒక ప్రత్యేకమైనదిగా ఎంచి ఒక ప్రత్యేక ప్రార్థన నా హృదయాంతరంగంలో నుండి ఆత్మదేవుని సహాయంలో మీ సన్నిధికి తెస్తున్నాను. 128 కోట్ల భారతదేశం, ప్రతి జాతి, ప్రతి ప్రాంతం, ప్రతి భాష మాట్లాడు వారికి నీవే రక్షకుడవని తెలియచేయుమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన మీ రాజ్యమున ముద్రింపబడును కాక అని విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు, నశిస్తున్న వారి కొరకు ప్రార్థించుట మా బాధ్యత. ఈ ప్రార్థన మా నోట నిత్య ప్రార్థనగా ఉండినట్లు చేయమని అడుగుతున్నాను. ఫిబ్రవరి మాసంలో మాకు సహకారులు తక్కువగా వచ్చారు. అయినా నీ కృప చాలును ప్రభు. నీ చిత్తము మీరెరుగుదురు సమస్తం. మీకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. మీరు అదే చేశారు ఈ నెల కూడా. మీకు వందనాలు.
కెరీతు వాగు ఎండినప్పుడు ఏలియాకు పోషణ ఆగలేదు. కెరీతు ఏలియాను పోషించేది కాదు, నీవు ఏలియాను పోషించవాడవు. ఇది నేను గుర్తించి స్తుతిస్తున్నాను. మాకు సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. శిఖరాగ్ర భాగపు 7 రాష్ట్రాల్లో మార్చి 31 నాటికి సహకారులు కావాలి. మీ చిత్తమైతే అనుగ్రహించుము. వారికి సపోర్టర్స్ కావాలి, అనుగ్రహించుము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసం సహకారం అందించిన వారందరికీ నిండు వందనములు తెలియజేస్తున్నాను. ఇంకా 3 గంటల లోపల మనం మార్చి మాసంలో ప్రవేశిస్తాం. మార్చి మాసంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్. క్రైస్తవులంతా చాలా బిజీ షెడ్యూల్. ఇప్పటికే సాయంకాలపు వేళ లెంట్ ప్రార్థనలకు వెళుతున్నారు చాలామంది. 40 రోజులు దేవునికి సమీపంగా వెళ్ళి కొంచెం కూడా మారు మనసు పొందకపోతే అంతకంటే దుఃఖకరమైంది మరొకటి ఉండదు. 40 దినాలు ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి నీరు వేడి కాకపోతే దానివల్ల ప్రయోజనం ఎట్లా లేదో, 40 రోజులు నీవు మందిరానికి వెళ్ళి మార్పు చెందకపోతే మందిరాల్లో ఏమీ లేదని నువ్వు నిరూపించినట్టు అయిపోతుంది. జాగ్రత్త. లెంట్ ప్రేయర్స్కి వెళ్ళే వాళ్ళకు నేను మనవి చేస్తున్నాను, ఇదొక అవకాశంగా తీసుకొని మీరు రూపాంతర అనుభవానికి రండి. ట్రై టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. అనుదినం దేవునితో గడపటం గంభీరమైనటువంటిది తెలుసున. కనుక ప్రతి ఒక్కరూ ఈ సీజన్లో స్పిరిచువల్ రిఫ్రెష్ స్టేటస్లో ఉండాలని నేను మనవి చేస్తున్నాను. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము నిన్న చదివాను. 1-2 మాటలు ధ్యానించాం కూడా. మరోసారి చదువుకొని ముందుకు సాగుదాం. తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకున్న వానికి శ్రమ. చూడండి, ఈ లోకంలో ఏ శ్రమ రాకూడదు అనే దృక్పథంతో ఈవిల్ గెయిన్, అన్యాయపు లాభాన్ని సంపాదిస్తున్నారు. ఈ లోకపు నానుడి ఏమిటంటే, ఆరోగ్యం ఉండగా 4 రాళ్ళు వెనకేసుకుంటే వృద్ధాప్యానికి మనకు మన కుటుంబాలకు పనికొస్తాయని. మరికొందరైతే 10 తరాలకు సరిపడా సంపాదిస్తున్నారు. సంపాదన తప్పు కాదు, సంపాదన ఎవరి కొరకు అనేది ప్రశ్న. సంపాదన దేవుని కొరకు, దేవుని చిత్తము నెరవేర్పు కొరకు అయి ఉండాలి విశ్వాసీ జీవితంలో. ఎంతైనా సంపాదించు, కానీ ఎందుకు సంపాదిస్తున్నావు అనే ప్రశ్నకు జవాబు తెలిస్తేనే నీవు సంపాదించాలి. అర్థమవుతుందా? ఎందుకు నేను సంపాదిస్తున్నాను? దావీదు సంపాదించాడు. ఒక గొర్రెల కాపరి రాజుగా అయిన తరువాత విస్తారమైన బంగారాన్ని, వెండిని సంపాదించాడు. ఏం చేశాడు? దాన్ని దేవాలయానికి ఇచ్చేశాడు.
వరల్డ్ మిషనరీ ఇవాంజలిజం, WME అని ఒక సంస్థ ఉండినది. దానికి డగ్లస్ అనేటువంటి ఒక మిషనరీ ఫారినర్ దాన్ని ప్రారంభించారు. వారు జీవించిన కాలంలో తన భార్య, తన కుమార్తెకు తన పరిచర్య యొక్క బాధ్యతలు అప్పగించారు. అప్పగించినప్పుడు ఆయన చనిపోయిన తరువాత ఆయన భార్య సంస్థకు సమస్త ఆస్తులను రాసి తన కొరకు ఒక చిన్ని అవుట్ హౌస్ టైప్ ఒక ఇంటిని ఉంచుకొని తన భోజనం ఖర్చుకుంచుకొని మిగిలినదంతా కూడా పరిచర్యకు ఇచ్చేశారు. ఎంతో సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల దేశాల్లో ఆస్తులు ఉన్నాయి. అవన్నీ దేవునికి అక్కడ పనిచేస్తున్న వారి యొక్క నియంత్రణకు ఇచ్చారు. కానీ ఇక్కడ వాక్యం చెబుతున్నది ఎవరిని గూర్చి, ఎవరికి శ్రమ, తనకు అపాయం రాకుండా ఉండాలి. ఎవరి చేతుల్లో ఉంది? మనకు అపాయము రాకుండా చేయుట ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతులలో ఉందని మనం సంపాదిస్తున్నాం. నీకు ఏ అపాయము రాకుండా యెహోవా తన దూతలకు ఆజ్ఞాపించనన్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా చేస్తాడన్నాడు. నీకు అపాయం ఏమీ రాదు, యెహోవా నీకు తోడుగా ఉంటాడన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ అయినా, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు. కనుక అపాయము రాకుండా చేసేవాడెవరు? దేవుడు. ఇది విడిచిపెట్టి డబ్బు వలన నాకు అపాయం రాదు అని అనుకొనటం ఎంతటి అవివేకం. చాలామంది ఇలానే భావిస్తున్నారు. ఇవాళ మాకేమిటండి, చాలా సంపాదించాం, మాకేంటండి కొరత లేదు, కొదువ లేదు అనుకుంటున్నారు. మా బిడ్డలకు సంపాదించాం, మా కుటుంబాలకు సంపాదించాం, అంతులేని ఆస్తిని కూర్చారు. అట్లాంటి వారికి శ్రమ అన్నాడు. ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ ఎక్కడ చెప్పాడంటే, యూదులు చెరకళ్ళబోతున్నారు. క్రీస్తు పూర్వము 660లో నహూము ప్రకటన చేశాడు, యోధావారు చెరకడతారని. హబక్కూకు ఆ ప్రకటనను ఉద్ఘాటిస్తూ మాట్లాడాడు, యోధావారు చెరకడతారు అని. యోధావారు చెరకు బబులోనికి వెళుతున్నప్పుడు వారికి ఇక భద్రత ఎక్కడ? వారి ఆస్తులకు భద్రత ఎక్కడ? ఏం జరగబోతుంది? నిన్న ఒక సహోదరుడు, ఒక క్రైస్తవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఆ మాటకు నేను చాలా ఆలోచనలో పడిపోయాను. దేశంలో ఏదో ఒక విపత్తు వస్తుందని అనుకుంటున్నాను అన్నాడు. నేను అడిగాను, ఎందుకు అంత పెద్ద మాట మాట్లాడారు బాబు అని. పరిస్థితులను చూస్తుంటే ఏదో ఒక విపత్తు వస్తుందనిపిస్తోంది. చరిత్ర ఆధారంగా దేవుని ఉగ్రత మనుషుల పాపంపై పడుతుందని నా అంతరాత్మలో నేను భావిస్తున్నాను అన్నాడు. స్పిరిచువల్ సెన్సేషన్. అతడు అంతరంగంలో ఆ సెన్స్ చెబుతోంది, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, మనుషులు ఇలా తయారైపోయారు. చూడండి, బబులోనుకు యూదావారు చెరకపోతే వారి ఈవిల్ గెయిన్ ఎవరికి వెళుతుంది? బబులోనీయులు సమస్తం దోచుకెళ్తారు. కనుక భద్రత దేవుని యందున్నది అని మరచిన వారలారా, యూదా ప్రజలారా,
మీకు శ్రమ అన్నాడు హబక్కూకు. ఇవాళ మనం నేర్చుకుందాం, భద్రత డబ్బు యందు లేదు. నేను పిచ్చివాడిని కదూ ఈ మాట అంటున్నప్పుడు. నా మాటకు అనేక మంది జ్ఞానము కలిగిన వారిని చెప్పుకునేవారు నవ్వుకుంటారు. బట్ ఇట్ ఈస్ ట్రూ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఇది ఖచ్చితంగా సత్యమని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్లో ఇరాన్ ఇరాక్ యుద్ధం వచ్చినప్పుడు ఒక వజ్రాల వ్యాపారి కుటుంబం పతనం అయిపోయింది. బాంబు అటాక్స్లో, బాంబు దాడుల్లో సర్వం కోల్పోయాడు. శరణార్థిగా పారిపోయి భారతదేశానికి వచ్చాడు. చాలా హుందాగా ఉన్నాడు మనిషి. అరబ్ సేట్ అయి ఉండొచ్చు అతడు. ఒక అన్నదానం జరుగుతున్న చోట గబగబా అతడు భోంచేస్తున్నాడు. అతనిని ఇంటర్వ్యూ చేశారు అక్కడ వాళ్ళు. ఏమిటో నిన్ను చూస్తే పెద్దవాళ్ళ ఉన్న అన్నదానాలు ఉన్నావంటే హీ క్రైడ్ అండ్ సెడ్, ఏడ్చి చెప్పాడు, నేను చాలా పెద్ద వజ్రాల వ్యాపారిని. బాంబు దాడిలో నేను నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను, ఆస్తిని పోగొట్టుకున్నాను. హూ నోస్, ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. భద్రత ఆయనిచ్చేది. రక్షణ యెహోవా వలన కలుగుతుంది అని నమ్మవలసిన యూదులు దేవునికి బదులు ధనాన్ని తమ యజమానిగా పెట్టుకుంటున్నారు. అందుకే శ్రమ అన్నాడు. నీ ఇంటి వారి కొరకు ఏం సంపాదిస్తున్నావు? ఒక ఆయన తన ఇంటి వారి కొరకు చాలా సంపాదించాడు. ఆయన మరణం అనంతరం ఆ ఇల్లు ముక్కలైపోయింది. ఆ కుటుంబం ఆ ధనాన్ని మిస్యూజ్ చేశారు. ప్రసంగి అడిగాడు, నువ్వు సంపాదించినది నీ తర్వాత ఏమవుతుందని అడిగాడు. కనుక సోదరుడ సోదరి, ప్లీజ్ పుట్ ఫుల్ స్టాప్ ఫర్ యువర్ ఈవిల్ గెయిన్ అండ్ థింక్ అబౌట్ ద సొసైటీ. నీ అన్యాయపు అక్రమ ఆర్జనకు ఈ దినం కీప్ ఫుల్ స్టాప్. ఒక ఫుల్ స్టాప్ పెట్టు. ఇక ఎదరకళ్ళకు. నీవు నీ ప్రభువును ఆరాధించుట నేర్చుకో. నీ ప్రభువు చిత్తం ఎరుగుట నేర్చుకో. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించడం పనిలో పడు. నీ భవిష్యత్తు ఆయుష్కాలం ప్రయోజనకరమవుతుంది. నీవు చాలామంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవు నేరస్థాపన చేశావు. ఎవరో వచ్చి ఇక నీ మీద నేరస్థాపన చేయక్కర్లా, నీకు నువ్వే నేరస్థాపన చేసుకున్నావు. ఎలాగో తెలుసా? అనేక జనాలను నీవు నాశనము చేశావు. ఇతరులను నాశనం చేస్తున్న వారు గుర్తెరగండి, మీకు మీరే సాక్షులు. మీ పైన నేరస్థాపన మీరే చేసుకునే దౌర్భాగ్య స్థితిలో న్యాయాధిపతి ఎదుట నిలబడబోతున్నారు. దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. నోవహు కాలం చూడండి. ఆయన చూచినప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడై ఉండుట ఆయనకు కనపడెను. అర్థమైందా? ఆయన చూస్తున్నాడు. ఆయన చూచినప్పుడు నీపై నేరస్థాపన వేరొకటి చేయక్కర్లేదు. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ కమింగ్ జడ్జ్. నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చావు. గోడలలోని రాళ్ళు మొరబెడుతున్నాయి, దూలాలు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. అంటే నీ ఇంటిలోని రాళ్ళు దూలాలు అవే సాక్ష్యం చెబుతాయి అన్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, యెహోవా మాట్లాడుచున్నాడు అన్నప్పుడు ఆకాశము భూమిని ఉత్తరవాదులుగా పిలుస్తున్నాడు ప్రభు. సాక్షులుగా ఏర్పాటు చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారని. ఒకవేళ నీవు ఉద్యోగివై నీవు లంచం కొరకు నీ బల్ల కింద చేయి పెడితే ఆ బల్ల సాక్ష్యం చెబుతుంది. ఒకవేళ నీవు క్రైస్తవుడివై కట్నంతో
నీ కుమారుని యొక్క వివాహాన్ని జరిగిస్తే ఆ వివాహ మంటపం సాక్ష్యం చెబుతుంది. ఒకదానితో ఒకటి ప్రత్యుత్తరం ఇచ్చుకుంటాయట. ఆర్భాటానికి పోతున్న క్రైస్తవుడు వివాహ విషయాల్లో మారు మనసు పొందాలి. కట్నము నశించునుగాక. భారతదేశంలో నన్ల నేను ప్రప్రథమంగా క్రీస్తు సంఘంలో కట్నము నశించునుగాక. దిస్ షుడ్ బి హ్యాపెండ్. ఈ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ క్రైస్తవ్యం చూపించలేకపోతే, క్రైస్తవుల వాళ్ళు కట్నం తీసుకోరండి, క్రైస్తవుల వారు లంచం తీసుకోరండి, క్రైస్తవుల వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ అండి, క్రైస్తవుల వాళ్ళు అబద్ధం ఆడరండి, క్రైస్తవుల వారు వ్యభిచారం చేయరండి, క్రైస్తవుల వారు అన్యాయంగా మాట్లాడరండి. దిస్ షుడ్ బి నోన్ బై అదర్స్. ఇది తెలియాలండి భారతదేశంలో. క్రైస్తవులు భలే అభివృద్ధి చెందారు, పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకున్నారు, గుంపులు గుంపులు కూడుకుంటున్నారు, మహాసభలు పెట్టుకుంటున్నారు. హూ కేర్స్ దట్? దానివల్ల ఏంటి ప్రయోజనం? నీలో రూపాంతరం లేకుండా నీవు వాక్యం ప్రకారం జీవిస్తున్నావనే సత్యము లోకములో సాక్షార్థమై వినిపించబడకుండా నీకు నువ్వే నేను క్రైస్తవుడని చెప్పుకుంటే ఏమవుతుంది? యోధాలో వారు దాన్నే మిస్ అయిపోయారు. వారికి రాజు ఉన్నాడు, వారికి ప్రవక్తులు ఉన్నారు, వారికి దేవాలయం ఉంది, వారికి ధర్మశాస్త్రం ఉంది, వారు దశంభాగాలు ఇస్తున్నారు, వారు అర్పణలు ఇస్తున్నారు. దే ఆర్ 100% religious, but they are living without God. But they are living religious life without fear in the Lord. దైవ భయం లేకుండా మత ఆచారాలు చేస్తున్న యోధా బబులోను చెరకెళ్ళింది. నేను ఫేస్బుక్లో ఈ దినం చాలా రోజులుగా ఉంది, కానీ వాడు ఆపరేట్ చేసి చూశాను. ఒక ఫారినర్ 2 నిమిషాల లోపల సువార్త తెలుగులో ప్రకటిస్తున్నాడు. విదేశీయుడు, ఇంగ్లీష్ అతను తెలుగుని రాసుకున్నాడేమో, కంటత పట్టాడు. మార్కెట్ ప్లేస్లో నిలబడి గంభీరంగా చెబుతున్నాడు. ఒళ్ళు పులకరించింది. ఎంతకాలం అయింది ఇట్లా సువార్త చెప్పి మనం. ఐ ఫెల్ట్ ఏ షేమ్ ఆఫ్ మై సెల్ఫ్. నన్ను నేను సిగ్గుపడ్డాను. నేను నడి రోడ్డున నిలిచి, మైక్ లేదు చేతిలో, బైబిల్ లేదు, షౌటెడ్ అండ్ షౌటెడ్, అరిచి అరిచి దేవుడు పరిశుద్ధుడు, మారు మనసు పొందండి, యేసును నమ్మండి, సోదరులారా దేవుని ఉగ్రత రాకముందని గంభీరంగా ప్రకటన చేస్తుంటే నాకు ఒక నినివేలోని యోన, ఒక నహూము, ఒక హబక్కూకు జ్ఞాపకానికి వచ్చారు. క్రైస్తవ్యం ఎక్కడ నిలుస్తోంది ఇది నాన్న? ఆనాడు యోధా నిలబడలేదు, అందుకే యోధా శ్రమ 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 శ్రమకు వెళ్ళింది. ఈనాడు లోకానికి క్రీస్తుని ఎవరు చాటుతారు? ఉప్పు లేని పదార్థంలా క్రైస్తవుని జీవితం రుచి లేనిదిగా ఉంటుంది. ఆధ్యాత్మికత లోపించిన భక్తి జీవితాలు కనపరుస్తున్నాం. కనుక నీ గోడల్లో రాళ్ళు దూలాలు మొరపెట్టుకొని మాట్లాడుకుంటున్నాయా సోదరుడా? హౌ యు ఎర్న్? ఎలా సంపాదించావు నీ ఆస్తి? ఎట్లా కట్టావు నీ ఇల్లు? కష్టార్జితమా? నేను ఇల్లు కట్టుకున్నాను. మా నాయన నాకు 150 గజాలు ఇచ్చాడు, అందులో ఇల్లు కట్టుకున్నాను. కష్టార్జితమే, సేవాఫలం వాడలేదు. అర్థమవుతుందా సోదరుడా సోదరి? దేవుడు మనలను ప్రశ్నించేనాడు మనం ఏమని
జవాబు చెప్పబోతున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఐగుప్తులో రామసేసు పట్టణాన్ని కట్టించినప్పుడు ఫరో ఎంతో మంది కూలీలుగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయులు చనిపోయారు. కేర్ చేయలేదు రామసేసు. ఆ పట్టణం కట్టినప్పుడు ఫారో టు రామ్సేస్ దాన్ని లక్ష్య పెట్టలేదు. దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి అక్రమమైన విధానాలను అనుసరించు నాయకునికి శ్రమ. అర్థమవుతుందా? ఒక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి దుష్టత్వాన్ని ఆశ్రయించేవాడికి శ్రమ. పాకిస్తాన్ దేశంలో పరిపాలకులుగా ఉన్నటువంటి కొద్దిమంది ఉరిశిక్షలకు గురయ్యారు. వారి పీరియడ్లో వారు చాలా భయంకరమైన కృత్యాలు జరిగించారు. రాజుల గ్రంథము మీరు గనక పరిశీలన చేస్తే రాజులు తమ రాజ్యాలను దేవునికి వ్యతిరేకంగా స్థిరపరచబూనినప్పుడు వారు హత్యలు గావించబడిన సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఇవాళ నేను మనకు అర్థమవుతుందని పాకిస్తాన్ పేరెత్తి చెప్పాను. ఉరి వేశారు. కనుక ఇప్పుడున్న నాయకులకు రాబోయే ప్రభుత్వాలు ఉరి వేయచ్చు. కనుక దుష్టత్వంతో తాము తమ యొక్క రాజ్యాలను కట్టుకోవాలనుకున్న వాళ్ళు, తమ ప్రభుత్వాలు నిలుపుకోవాలనుకున్న వాళ్ళు పాడైపోయారు. జనములు ప్రయాసపడుదురు కానీ అగ్నిపాలవుతారు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతున్నారు. ఇది యెహోవా సైన్యము అధిపతి యెహోవా చేతనే అగును కదా. దిస్ ఆల్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఎప్పటికప్పుడు ఆ ప్రజలకు, ఆ దేశాలకు తీర్పులు తీరుస్తున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయని వాక్యం చెబుతోంది. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 1000 ఏండ్ల పాలన కాలంలో ఈ ప్రవచనం నెరవేరుతుంది. భూమి మీద యెహోవాను గూర్చిన, ఆయన మహాత్యమును గూర్చిన జ్ఞానముతో భూమి నిండి ఉంటుంది. వి ఆల్ మస్ట్ వెయిట్ ఫర్ దట్. ఆ ప్రభు రాజ్యము కొరకు, ఆ ప్రభు పాలన కొరకు ఎదురు చూడాలి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి దినం 15వ వచనం నుండి నేను చెబుతాను. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. ఈ దినం 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి 29th. కనుక ఈ దినం ఒక హెచ్చరిక పొందుదాం. లెట్ us ట్రాన్స్ఫార్మ్. రూపాంతరం చెందుదాం. బీ ఏ రియల్ క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్, నాట్ ఎ ప్రొఫెసర్డ్ క్రిస్టియన్. నామమాత్రపు క్రైస్తవ్యం వద్దు. నిజ క్రైస్తవ్యంలోనికి ప్రవేశించి జీవిద్దాం. లోకానికి మనలోని సత్యమును చాటుదాం, యథార్థతను చాటుదాం, పరిశుద్ధతను చాటుదాం. ధనాపేక్ష లేదు అని లోకానికి తెలియచేద్దాం. పాపమును విసర్జించామని లోకానికి అర్థమయ్యేటట్టు మన జీవితాల ద్వారా ఒక సవాల్ ఇద్దాం. అట్లాంటి దినము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రభు ఆ దినము రప్పించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును హబక్కూకు గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ మాసం 29 దినాల్లో
కేవలం 12 దినాలు ఎపిసోడ్ సహకారులు వచ్చారు. ఆ 12 కుటుంబాలను దీవించండి. ఇంకా చాలా అవసరతలు ఉన్నాయి. ఈ మాసం మీరు మమ్మల్ని ఆదుకుని నడిపిస్తారు అని నమ్ముతున్నాము. ప్రభు, మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. ప్రభువా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీపై ఆధారపడిన వారిని మీ సహాయముతో ఆదుకొనమని అడుగుచున్నాము. ప్రత్యేకంగా యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అనే సత్యమును నేటి క్రైస్తవేతరులు మా దేశములో తెలుసుకున్నట్లు కృపనిమ్మని రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకందరికీ తోడై ఉండును గాక.